నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. గౌరవ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి సహకారంతో 2020వ సంవత్సరం నుండి 2025వ సంవత్సరం వరకు మొట్టమొదటిగా ఏర్పడిన కొత్తపల్లి మున్సిపాలిటీకి మున్సిపల్ చైర్మన్గా వారి ఆశీస్సులతో పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మన గౌరవ కమిషనర్ గారు మరియు సిబ్బంది వారి ఆధ్వర్యంలో మాకు మరియు మా మున్సిపల్ కౌన్సిలర్లకు కోఆప్షన్ సభ్యులకు వీడ్కోలు సమావేశం ఎంతో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది మరియు నా పాత్రికేయ మిత్రులందరూ కూడా నా వెన్నంటే ఉండి నాకు సహకారం చేసినందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏ పని అయినా కూడా కాదనకుండా మున్సిపల్ సిబ్బంది కానీ అధికారులు కానీ మా వెన్నంటే ఉన్నందుకు మరొక్కసారి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 5 ఏళ్ల కాలంలో కొత్తపల్లి పట్టణ ప్రజలకు తెలియజేయమనగా ఏదైనా తప్పొప్పులు చేసి ఉంటే మీరు పెద్ద మనసుతో నన్ను క్షమించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ అభివృద్ధిలో ఏ విషయంలో కూడా వెనుకంజ వేయలేదు. అందరి సహకారంతో కొత్తపల్లి అభివృద్ధిని చేయడం జరిగింది. అలాగే మీ అందరి సహకారం వలన మరియు నా మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది మరియు ఆర్పీల సహకారంతో భారతదేశంలోనే మన అత్యుత్తమైన క్లీన్ సిటీ అవార్డు వచ్చినందుకు, మీ అందరి సహకారం వల్ల వచ్చినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలు వెంట నాయకుడు ఎప్పటికి కూడా ఉండాలి. ప్రజల మన్ననలు పొందడానికి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి పనులను చూసుకోవడం కానీ ఏ ఇష్యూలో కూడా ప్రజలకు నేనున్నా అనే ధైర్యం ఇచ్చే నాయకుడు ఇవాళ రేపు ఖచ్చితంగా అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరి కోరుకునేది ఒకటే, మీరు ఏదైతే మున్సిపల్కి సహకరించిందో ఇదే విధంగా రాబో కాలంలో మన కొత్తపల్లి మున్సిపాలిటీ కరీంనగర్లో కలిసింది. కాబట్టి ఈ కరీంనగర్లో కార్పొరేషన్గా ఏర్పడ్డ కాలంలో 1, 2 మనకు కార్పొరేటర్లు వస్తాయి. వారు కూడా మీరు ఎవరైతే పనిచేస్తారో వారినే ఎన్నుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు మీ వెన్నంటే ఉండే విధంగా మీరు చూడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కొత్తపల్లి పట్టణ ప్రజలకు మరియు గౌరవ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారికి, నా తోటి కౌన్సిలర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ 5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సహకారంతో మొట్టమొదట 2 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మన అంతర్గత రోడ్లు కానీ అవి పూర్తి చేయడం జరిగింది. ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మేము ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల లోపలనే కరోనా రావడం అనేది చాలా దురదృష్టమైన విషయం. దానివల్ల ఒక 2.5 సంవత్సరాలు మేము ఏ పనులు కూడా చేయలేక వెనక్కిపోవడం జరిగింది. అలాగే నిరుత్సాహపడకుండా మా పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కూడా మేము అన్ని కార్యక్రమాలు చేసి శానిటేషన్ వ్యవస్థ కానీ నీరు వ్యవస్థ కానీ ఏదున్నా కూడా ఇబ్బంది లేకుండా సాయశక్తులా ప్రయత్నం చేసి చూసుకున్నాము. ఈ విషయంలో కూడా ఏదన్నా తప్పులు జరిగితే ప్రజలు మమ్మల్ని కొంచెం క్షమించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పెండింగ్ కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా మనకు పెండింగ్ వర్క్స్ అంటే ఏదున్నా కూడా ఇప్పుడు దాదాపు కంప్లీట్ చేసినాము. ఇప్పుడు ఐమాస్ లైట్లు కొత్తపల్లిలో లేవు కాబట్టి ఒక 20 ఐమాస్ లైట్లు మా మున్సిపల్ తరఫున పెట్టించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాం. ఈ హౌస్ ట్యాక్స్ విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నారు? హౌస్ ట్యాక్స్ విషయంలో మనకు గౌరవ కలెక్టర్ గారు రాజపత్రం రిలీజ్ చేయడం జరిగింది. అది సిడిఎంఏ దగ్గర పెండింగ్ ఉంది. మేము గత 15 రోజుల క్రితం కూడా సిడిఎంఏ దగ్గరికి వెళ్ళి కలిసాము.
కలిస్తే సిడిఎంఏ గారు చెప్పిండ్రు మీది కొత్తపల్లి మున్సిపాలిటీ కరీంనగర్లో కలిసిపోతుంది కదా, ఇప్పుడు కరీంనగర్ కలిసిన తర్వాత ఏదైనా మేము ప్రత్యేక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయలేమని చెప్పి సిడిఎంఏ గారు చెప్పారు. సిడిఎంఏ గారు ఫైనల్ లాగిన్లో అది ఉంది. సిడిఎంఏ గారు అనుకుంటే ఈ క్షణాన్ని అనుకుంటే వాళ్ళు కొత్తపల్లి మున్సిపాలిటీ 0.25%ను 0.15% చేసడానికి చాలా తక్కువ సమయం పడుతుంది కాబట్టి ఈ విషయమై కూడా గౌరవ మన ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. కొత్తపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మున్సిపల్ ఫండ్ తగ్గించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్ల నిధులు వచ్చినాయి? ఈ 5 సంవత్సరాల కాలంలో 2 కోట్లు సిడిఎఫ్ నిధులు మరియు 1,75,00,000 ఎస్డిఎఫ్ నిధులు మాకు రావడం జరిగింది. మిగతా ఏదైనా జనరల్ ఫండ్ ద్వారా కానీ 15th ఫైనాన్స్ ద్వారా కానీ మేము వాటితోనే మేము అభివృద్ధి చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.